నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ ప్రకంపనలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిట్ని ఏర్పాటు చేయడము గత 3-4 రోజుల నుండి ఇదే అంశానికి సంబంధించి నేతలు ఒక్కొక్కరుగా స్పందించడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందించారు. నేరస్తులకు అసలు కులాలను ఆపాదించడం ఏంటి, కులాలను ఆపాదించేసి అంటే ఆ కులంలో ఉన్న వాళ్ళు నేరం చేస్తే ఒప్పైపోతుందా, కాపు నేతలు కాపు కుర్రాడు కాపు నేతలు సపోర్ట్ చేయకపోతే ఇలా చేస్తే కాపు నేతలు అంటే కాపు కులం వాళ్ళు ఓటయ్యారు అనేసానంటే కాపును నేరస్తులను ఎంకరేజ్ చేయమని చెప్తారా అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో నేరస్తుల్ని నేరస్తులుగానే చూడండి, కులాలను ఆపాదించొద్దు, ఇది కరెక్ట్ కాదు అంటూ ఒకంత ఆవేశభరితంగానే ఆయన ప్రసంగించడం జరిగింది. మరి సాయికృష్ణ లాకప్ డెత్కు సంబంధించి ఈ కులాల పరంగా నడుస్తున్న చర్చ ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకూరి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నిజంగా అంటే లాకప్ డెత్ జరగడము అది శోచనీయం. అది ఎవరైనా సరే ఒక మనిషి ప్రాణం తీయడము ఎవరికి హక్కు లేదు. అతని పైన ఉన్న కేసుల పరంగా నేరస్తులనే చూడాలి అన్నది అది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిన విషయం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అది తప్పుడు వ్యక్తుల కిందకే లెక్క అవుతుంది. అది అంటే ఒక 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తి గురించి లాకప్ డెత్ అయితే ఇంత రార్థాంతం చేస్తున్నారు అనేసనంటే చంపడము అది ఎవరి చేతిలోకి తీసుకోకూడదు, అందులోనూ చేతిలోకి అసలే తీసుకోకూడదు అనేది మనందరికీ తెలిసిన విషయం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు కుర్రాడు అనేసనంటే కాపు నేతలు సపోర్ట్ చేయాలా, ఎంతవరకు ఇది సమంజసము అంటే ఆయన చేసిన కామెంట్స్ ఏం చెప్తారు? ఇది వాస్తవానికి ఏంటంటే నేరం ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళ నేరస్తులుగానే పరిగణించాలి, వాళ్ళని మనం దోషులుగానే వాళ్ళని మనం చూడాల్సి ఉంటుంది. అందులో మనం ఎవరికి మనకి అసలు సభ్య సమాజానికి దీనికి సంబంధించి ఎవరికి ఏ విధమైనటువంటి ఆక్షేపణ దీని మీద లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీ జనసేన పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఎవరు ప్రతిస్పందించకపోవటం, ఇతని సామాజిక వర్గం కాబట్టి ఇదేదో జనసేన బాధ్యతగా జనసేన దీనిని బాధ్యతాయుతంగా దీనిని పట్టించుకోవాలని అన్నట్టు మిగతా వాళ్ళు వైరువర్గాలు దాడి చేయడం ఏంటంటే ఒకంత విస్మయానికి గురి చేస్తుంది. అదేమిటంటే గాది సాయికృష్ణ గతంలో చేసినటువంటి తప్పుల గురించి కావచ్చు, లేకపోతే నేరాల గురించి కావచ్చు, చాలామంది చాలా రకాలుగా ఈ వారం రోజులుగా మీడియాలో చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అవును. అయితే వాళ్ళ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో కేవలం 2 కేసులు మాత్రమే తన మీద ఉన్నాయని చెప్పేసి మిగతా కేసులన్నీ కూడా ఏమాత్రం అసలు నామమాత్రంగా కూడా అతన్ని దోషిగా పరిగణించేటటువంటివి కాదు అనేటటువంటి ఒక ప్రెస్ మీట్ కూడా వాళ్ళు నిర్వహించడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని వైరువర్గాలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఏం జరిగినా ప్రశ్నిస్తా అన్నటువంటి వ్యక్తి మీరు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కాల్చి బూడిద చేసేసినటువంటి నేపథ్యంలో ఒక మనిషిని చంపడమే కాకుండా అతను దోష మంచివాడా నిర్దోష అన్నది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అక్కడ గాది సాయికృష్ణ అనేటటువంటి వాడిని చంపి గాది సాయికృష్ణని చంపేసినటువంటి ఆ మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినటువంటి అమానవీయ సంఘటన గురించి భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారతదేశ చరిత్రలో గతంలో కానీ తర్వాత కానీ కనీ వినిరుగని విధంగా మనకి జరిగినటువంటి ఒక దుస్సంఘటన కింద దీనిని భావిస్తుంది పౌర సమాజం. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున దీనిని భావిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యను నేను పూర్తిగా ఏకీభవిస్తాను, దాంతో నేను సమర్థిస్తాను. అదేమిటంటే నేరం చేసినటువంటి వాడు దోషి ఎవడైనా ఉంటే వాడు పలానా సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ పట్ల ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కినుక వహించి ఆ దోషిని వెనకేసుకుని రావడం ఎంతవరకు సబబు అన్నది దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అది కూడా నిస్సందేహంగా నేను దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాల బాలికను అతను రేప్ చేసాడు, అతని మీద పోక్సో కేసు కూడా ఉంది అనేటటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సరే, కాసేపు దీన్ని పక్కన పెడితే ఆయన ఇంకొక మాట అన్నారు, కులాలు ఉంటాయా నేరాలు చేసేటటువంటి వాళ్ళకేనంటే జై భీమ్ లాంటి సినిమాలు ఆయన ఒకసారి చూడాలి, విచారణ ఇలాంటి సినిమాలు ఆయన చూడాలి, వెట్రిమార్ను పారంజితు లాంటి వాళ్ళు తీసే సినిమాలు ఒకసారి, మారీ సెల్వరాజు వాళ్ళు తీసేటటువంటి సినిమాలు ఒకసారి ఆయన చూస్తే
కులం అనేది ఏ స్థాయిలో శాఖోపశాఖలుగా విస్తరించి అది ఎన్ని వెర్రితలలు వేస్తుందో మనం అక్కడ జైభీం కావచ్చు, మామన్నన్ కావచ్చు, లేకపోతే సారపట్ట పరంపర కావచ్చు, ఈ సినిమాలన్నీ మనం పెరియారం పెరుమాళం కావచ్చు ఇవి చూస్తే ఏమర్థం అవుతుంది అంటే కొన్ని సామాజిక వర్గాలు ఎంతటి వివక్షకు గురవుతున్నాయో ఆ సామాజిక వర్గంలో పుట్టిన పాపానికి కొంతమంది గతంలో ఎప్పుడో ఎక్కడో ఎవరో వాళ్ళ పూర్వీకులు ఎక్కడో ఎవరో చేసినటువంటి తప్పులకు తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పులకు, అట్లాగే సమాజం వాళ్ళ చేత చేయించినటువంటి తప్పులకు ఏంటంటే ఇంకా ఇప్పటికీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి వివక్షను కూడా మనం ఇక్కడ చర్చకు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పు చేయకపోయినా గత ఫ్యామిలీ హిస్టరీ నేపథ్యాన్ని చేసుకొని ఎంతమందిని మనం ఎన్ని ఉదంతాలు చూడలేదు, ఎన్ని ఉదంతాల గురించి డిస్కషన్ జరగలేదు. ఎందుకు ప్రతిసారి ఈ నేరాలకు సంబంధించి కులం అనే ప్రస్తావన వస్తుంది అని అంటే కొన్ని ఇరికించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయకపోయినా వాళ్ళ సామాజిక వర్గం అయ్యి ఉండి ఆ గతంలో ఎప్పుడో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ముత్తాతలో వాళ్ళెవరో చేసిన దానికి వీళ్ళని బాధ్యుల్ని చేసి బలి చేసినటువంటి సంఘటనలు పల్లెసీమల్లో ఇవాళకి జరుగుతున్నాయి. ఆ వివక్ష తట్టుకోలేక ఆ బాధలు పడలేక వాళ్ళు నగరాలకు వలసబాట పట్టి ఇక్కడ ఎక్కడో చోట చిన్నదో చితకతో ఉద్యోగం చేసుకుంటూ పొట్ట పోషించుకుంటూ అనామకంగా చచ్చిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసేపు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు గాది సాయికృష్ణ అంశానికి వచ్చేటప్పటికి చాలా కాలం క్రితం మీకు నేను ఇప్పుడు గుర్తు చేస్తే గుర్తు వస్తుంది. ఒక సినిమా తెలుగు సినిమా పరిశ్రమలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ సినిమా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందంటే మౌత్ టాక్ ద్వారా ఆ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అందరూ ఆ సంవత్సరం ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా ఆ సినిమాకి పురస్కారం, నంది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందని అందరం ఎదురు చూస్తుంటే ఉత్తమ చిత్రం నంది పురస్కారానికి ఏ సినిమా ఉత్తమ చిత్రానికి ఎంపిక కాలేదు. ఆ ప్రమాణాలు ఆ స్థాయిలో ఉత్తమ చిత్రం ఏదీ లేదు. ఉత్తమ ద్వితీయ చిత్రం పలానా సినిమా, ఉత్తమ తృతీయ చిత్రం పలానా సినిమా అని 2 సినిమాలకి ఇచ్చి ఉత్తమ చిత్రంగా ఆ సినిమాని అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఉత్తమ చిత్రంగా ఏది ఎంపిక కాలేదని ప్రకటిస్తే అందరూ పలానా సినిమాకు ఉత్తమ చిత్రం రావాల్సింది, దానికి న్యాయ నిర్ణేతలకు ఇవ్వాలని ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు లోబడి ఆ సినిమాకు ఉత్తమ చిత్రం పురస్కారం ఇవ్వలేదు అని అందరం అనుకుంటుండగా జాతీయ పురస్కారాల్లో ఆ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అంకురం అని ఆ సినిమా పురస్కారాన్ని ప్రకటించారు. ఎందుకు అంకురం సినిమా గురించి మనం ఇప్పుడు ఇవాళ ప్రస్తావిస్తున్నామంటే అంకురంలో సత్యం ఏమైపోయాడు అని సింధూర చేసేటటువంటి ఆ పోరాటం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సత్యం ఏమైపోయాడు, సత్యం ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అక్కడ మళ్ళీ ఆ సినిమాలో ఉన్న గొప్పదనం ఏంటంటేనండి నిజంగా జరిగినటువంటి సంఘటనల సమాహారం అంకురం. అవును, నిజంగా జరిగినటువంటి వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకులు సి ఉమామహేశ్వరరావు గారు రూపొందించినటువంటి ఒక అద్భుతమైన చిత్రం అంకురం. ఇక్కడ ద్వితీయార్థంలో ఏ పోలీస్ అధికారి అయితే సత్యాన్ని దాచిపెట్టి ఉంచాడో ఆ పోలీస్ అధికారి అతని జీవితంలో జరిగినటువంటి దుస్సంఘటన, అతని కూతురే ఆ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత అతను పశ్చాత్తాపడి అతను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సత్యం ఎక్కడున్నాడో తీసుకొచ్చి కోర్టులో జడ్జి గారి ముందు నించోబెట్టి ఇది కూడా సత్యం అని చెప్తాడు. ఓంపురి గారు అద్భుతంగా చేశారు. కోట శంకర్రావు గారు పోలీస్ ఆఫీసర్ పాత్ర, కోట శంకర్రావు గారు రేవతి గారు సింధూర తండ్రి పాత్రలో ఎం బాలయ్య గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్. సాయి చంద్ గారు బాగా చేయలేదా, ఎవరు బాగా చేయలేదో, శరత్ బాబు గారు బాగా చేయలేదు, ఎవరు బాగా చేయలేదు చెప్పడం చాలా కష్టం మీకు ఆ సినిమాలో. ఆ పాత్రలన్నీ నిజ జీవితంలోంచి నడిచి వచ్చి అక్కడ ప్రవర్తిస్తున్నాయా అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ కోట శంకర్రావు గారి జీవితంలో 3 సినిమాలు అద్భుతమైన పాత్రలు చేశారు. ఒక సూత్రధారులు, హలో బ్రదరు, అంకురం. పక్కన పెడితే ఇక్కడ అతను సత్యాన్ని తీసుకొచ్చి కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడతాడు. ఇక్కడ పోలీసులు పశ్చాత్తాపపడాలా, పోలీసు వ్యవస్థ పశ్చాత్తాపపడాలా, లేకపోతే పాలకులు పశ్చాత్తాపపడాలా, ఎవరు పశ్చాత్తాపం చెందితే ఇవాళ గాది సాయికృష్ణ తిరిగి వస్తాడు, అతను దొంగతనం చేశాడు, దానికి పలానా సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ ద్వారా అతనికి శిక్ష విధించండి. పోక్సోలో నిరూపించబడిన తర్వాత ఖచ్చితంగా అతనికి మీరు ఎన్ని సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారో, మీరు అసలు ఉరిశిక్ష విధిస్తారో, ఏ శిక్ష విధిస్తారో మీరు విధించండి, తప్పు లేదు, తప్పు కాదు. అయితే కాల్చి బూడిద చేసేసి మాయం చేసేసి కాల్చి బూడిద చేసేసేయడం అనేది ఇప్పుడు మనకు ఎవరో ఇవాళ కమ్యూనికేషన్లో వ్యవస్థ ఉందండి.
ప్రతి ఒక్కరి చేతిలో ఇవాళ సామాన్యుడి phones చేతిలో కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లేని రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఎవరో ఎక్కడో ఫలానా పుణ్యక్షేత్రం అంట చాలా బాగుంటుందంట దర్శించుకుంటే అని వెళతారండి. వెళ్ళినటువంటి వాళ్ళు దారిలోనే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును, ఎందుకు కాశీకి వెళ్తే మన కాశీ వరకు వద్దు, ఇక్కడ ఎక్కడో ఉదంతాలు. గుంటూరు జిల్లా వాళ్ళు కొట్టప్పకొండకి వెళ్తారు తిరిగి వస్తూ, లేకపోతే అమరావతి వెళ్తారు తిరిగి వస్తూనే రాలేకనో మార్గ మధ్యలో ఎక్కడో ఏదో స్పృహ పడిపోయారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా వారం రోజులు కాదు నెల రోజుల పాటు మార్చురీలో ఉంచి అన్ఐడెంటిఫైడ్ బాడీ అని చెప్పి ఎవరైనా వస్తారేమో ఫోటో తీసి ప్రకటించి పేపర్లో ప్రకటన ఇచ్చేవాళ్ళు. పలానా మృతదేహం పలానా చోట ఉంది, పలానా హాస్పిటల్ మార్చురీలో ఉంది, సంబంధిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆధారాలు చూపించి మీరు దీనిని ఐడెంటిఫై చేసి మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా అని చెప్తారు. అనాథ శవం ఉంటుందండి. సరే ఈ వీటి గురించి పక్కన అనాథ శవం ఉంటుంది. అనాథ శవాన్ని కూడా వారం రోజుల పాటు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చనిపోయేటటువంటి భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళ శవాన్ని కూడా వెంటనే కాల్ చేయకుండా ఒక వారం రోజులు మార్చురీలు అట్టిపెట్టి వీళ్ళ బంధువులు ఎవరైనా వస్తారేమో, వీళ్ళ సంబంధికులు ఎవరైనా వస్తారేమో అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి అనుకునేటటువంటి ఒక సమాజంలో మనం ఉన్నాం. ఇంత అమానవీయమైన సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అతను నేర చరిత్ర గురించి మాట్లాడుతూ మధ్యలో అనంతబాబు గారి ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు. డోర్ డెలివరీ చేశారు అనంతబాబు గారి ప్రస్తావన ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ చేశారు. రైట్, మీకు ఇప్పుడు ఏంటంటే అది రివర్స్ అటాక్ అన్నమాట. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది కాబట్టి, మీ ప్రభుత్వ హయాంలో అది జరిగింది కాబట్టి ఆయన గుర్తు చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇది రివర్స్ అటాక్ చేశారు. రివర్స్ అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు గతంలో అనంతబాబు గారు 18 నెలలు కారాగార వాసం అనుభవించారు. తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఆయన వెలుపలికి వచ్చారు. ఆ కేసు కొనసాగుతోంది. బెయిల్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బెయిల్ కోసం ప్రయత్నిస్తే లేదు, బెయిల్ తిరస్కారానికి గురైందన్నారు. ఎస్పీ చాలా పట్టుదలగా ఉన్నారు. తిరిగి వారు కారాగార వాసం వారు అనుభవిస్తున్నటువంటి నేపథ్యం అనంతబాబు గారిది. వారు ఇప్పుడు జైల్లోనే కదా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు గారు ఉన్నారు. ఆ కేసు పూర్వాపరాలు అవి కొనసాగుతూ ఉన్నాయి. ఎస్పీ చాలా పట్టుదలగా ఉన్నారు. అది న్యాయపరమైనటువంటి కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగిన అంశం గురించి మాట్లాడమంటే అయిపోయినటువంటి అంశం గురించి ఆయన తిరిగి తీసుకొచ్చి ఇక్కడ గుర్తు చేయడం పవన్ కళ్యాణ్ గారు. తర్వాత శాసనసభ్యులందరూ ఎవరు దీని గురించి ప్రతిస్పందించలేదు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు దానికి సంబంధించి మేము జనసేన అని చెప్పేసి వాళ్ళ మామయ్య గాది సాయికృష్ణ మామయ్య మేము జనసేన అని చెప్పి అతను చేసినటువంటి అంశాన్ని అంబటి రాంబాబు గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే అది వాళ్ళు ఎందుకు ప్రతిస్పందించలేదు, విధానపరమైనటువంటి నిర్ణయాలు పార్టీకి సంబంధించి కొన్ని ఉంటాయండి. అధ్యక్షుడు ఏమనుకుంటున్నాడు, అధ్యక్షుడు మనోగతం ఏంటి, అధ్యక్షుడు కానీ మన రాజకీయ పార్టీ కానీ ఈ అంశానికి సంబంధించి మన స్టాండ్ ఏంటి అనేటటువంటిది ఒక పొలిట్ బ్యూరో లాంటిది ఉంటే ఆ పొలిట్ బ్యూరోలో చర్చ జరుగుతుంది. జనసేన పార్టీకి ఉన్నదే 21 మంది శాసనసభ్యులు, 2 లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక శాసన మండలి సభ్యుడు. ఇక్కడ పొలిట్ బ్యూరో ఉంటుందా కాసేపు పక్కన పెడితే దీనికి సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకోవాలి, దీనికి సంబంధించి ఏం మాట్లాడాలి. అధ్యక్షుల వారికి ఒక రాజకీయ కార్యదర్శి ఉన్నారు, అట్లాగే అధ్యక్షుల వారికి ఒక కార్యదర్శి ఉన్నారు. అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శాసనమండలి సభ్యులైనటువంటి బిడుగు హరిప్రసాద్ గారు, ఆయన ఒక శాసనమండలి సభ్యుడు. నాగబాబు గారు ఒక శాసనమండలి సభ్యుడు. అట్లాగే అధ్యక్షుల వారి కార్యదర్శి రుక్మిణి కోట గారు వారు ఉన్నారు. ఎవరు తీసుకుంటారు నిర్ణయం, ఏం మాట్లాడారు, మన పార్టీ స్టాండ్ అంటే అనేటటువంటి నిర్ణయం మరి పార్టీ పిఏసీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. పార్టీ కార్యదర్శి రామ్ తాళ్ళూరి గారు ఉన్నారు. ఎవరు తీసుకుంటారు నిర్ణయం, ఏం మాట్లాడాలి, ఈ అంశానికి సంబంధించి సభ్య సమాజంలో వైరివర్గమైనటువంటి వైకాపా దీనిని ఒక ఆయుధంగా మలుచుకొని మన మీద దాడి చేస్తోంది అని అన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడాలన్నది వాళ్ళలో వాళ్ళు ముందు చర్చించుకోవాలి. చర్చించుకోకుండా అధ్యక్షులు వారి భుజస్కంధాల మీద పెట్టారు. అధ్యక్షులు వారు నేనే మాట్లాడాలా దీని గురించి మీరు ఎవరు ప్రతిస్పందించరా, ఆయన మళ్ళీ పాపం సొంత శాసనసభ్యుల్ని ఆయన మరొకసారి కాకినాడ సభా సమావేశంలో ఆయన రివర్స్ అటాక్ అక్కడ చేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక మనిషి చచ్చిపోయాడు, అతను చచ్చిపోయాడా, బాధలకు తట్టుకోలేక దెబ్బలకు తాళలేక అతను చచ్చిపోయాడా, చంపబడ్డాడా, కొట్టిన కాసేపటికి చచ్చిపోయాడా, వెంటనే చచ్చిపోయాడా, ఇది కూడా మరొక ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలి, మాయం చేయాలా, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే దీన్ని లాకప్ డెత్ కేసుగా చిత్రీకరించాలా, అయోమయానికి గురైనటువంటి అసే నాగరాజు గారే కానీ మరొక సంబంధిత కానిస్టేబుల్ కానీ వీళ్ళందరూ కలిసి దీనిని మసిపూసి మారేడుకాయ చేద్దామని కాల్ చేసి బూడిద చేసేసి ఆ బూడిదని మనకి ఇప్పుడు బోల్డ్ అన్ని వెబ్ సిరీస్, బోల్డ్ అన్ని మనకి యూట్యూబ్లో ఎన్ని కావాలంటే అన్ని మనకి ఇప్పుడు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఏం చేయాలి అని చెప్పేసి అర్థమవుతాను కదా మీకు.
ఇక్కడ ఏంటంటే ఒక మనిషిని చంపేశారు, చంపేసిన మనిషిని కాల్చి బూడిద చేశారు, చంపేసిన వాడిని తిరిగి కనీసం కుటుంబ సభ్యులకి ఆఫ్టర్ పోస్ట్ మార్టము కుటుంబ సభ్యులకి అందజేయకపోవడం అలాంటిది ఏమీ జరగలేదు, కాల్చి బూడిద చేసేసారు. నా కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? నిజంగా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఖచ్చితంగా. దాంట్లో మీ గాలి చేతిలోకి సాయి కృష్ణ తీసుకోకూడదు. మీ అది చేతిలో కోర్టు పరిధిలోకి ఉంది పరిధిలో ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపు ఎవరినైనా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చంపేసి దాన్ని ఏదో రకంగా బయట ప్రపంచానికి తెలియకుండా కప్పేద్దాం అనుకున్నారా? ఒకప్పుడు జరిగాయి అలాంటివి, బయట ప్రపంచానికి తెలియకుండా మీరు ఏం చేసినా. అప్పుడు టెక్నాలజీ ఇంత లేదు కాబట్టి తవ్వుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి అలాంటి ఇన్సిడెంట్స్. కానీ ఇప్పుడు చూసిన ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు చెప్పిన సంగతి కావచ్చు, మీరే స్వయంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొచ్చిన విషయం కావచ్చు, విత్ ఎవిడెన్స్ తోటి మీరు వచ్చి తీసుకెళ్ళి ఇదంతా ఉన్నప్పుడు కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళని జైలుకి పంపిస్తారా, మీ కస్టడీలోకి తీసుకుంటారా, వాట్ ఎవర్ మేబీ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మనిషి లేడు అని అన్నప్పుడు వాడు ఎంత దరిద్రుడైనా, వాడు ఎంత బేవారసుగా తిరుగుతున్నా తల్లి మనసులో ఆ ప్రేమ ఇప్పటికీ అది ఉంటుంది. ఎందుకంటే కన్న పేక్ కాబట్టి. అప్పుడు తల్లికి ఆ నేరాలు గుర్తుకు రాలేదా అని అంటే చెప్పినా విననప్పుడు ఆ కన్న తల్లి పేగు చెయ్యి దాటిపోయిన తర్వాత ఏ తల్లి ఏ తండ్రి ఏమి చేయలేడండి. చాలా మంది నేరాలు చేసినప్పుడు చెప్పుకోవాలి కొడుక్కి, అప్పుడు చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది అని అంటే, ఆ తల్లి చేయి దాటిపోయిన తర్వాత ఏమి చేయలేదు. ఆ తల్లి ఏం అడుగుతుంది? ఉంటే చూపించండి, లేదా గుప్పటి మట్టనో నాకు అందించండి. అంటే చంపేశారా ఉంచారా ఏదో నాకు క్లియర్గా చెప్పండి అనేసి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఏకీభవిస్తూనే కరెక్ట్ కాదు కదా అన్న ఒక మెసేజ్ కూడా రెండు వెళ్తున్నాయి. నేరస్తులకు కులం ఆపాదించొద్దు, ఇది వాస్తవము. కాకపోతే ఇంకా వివక్ష ఉంది అన్న నేపథ్యంలోనే కులం ప్రస్తావన వస్తుంది అనేది ఇక్కడ మరొకసారి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందంటేనండి, ఇవాళ ఒక సంఘటన మాత్రం మనం గుర్తు చేసుకుని ఒక వ్యక్తికి మనం నివాళి అర్పించి, గాలి సాయి కృష్ణ కాదు, ఒక వ్యక్తికి మనం నివాళి అర్పించి మనము ఈ అంశాన్ని ఇక్కడితో మనం ముగిద్దాం. అదేంటంటే, గతంలో తిరుపతిలో వినోద్ రాయల్ అనే అతని హత్య జరిగింది, తెలుసా మీకు? వేదవతి రాయల్ కుమారుడు వినోద్ రాయలు పవన్ కళ్యాణ్ గారికి కనీ విని ఎరుగునటువంటి వీరాభిమాని. అతన్ని అంతమొందించిన వాడు, హత్య చేసిన వాడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఇద్దరికి మాట పెరిగి అతను ఆ సామాజిక వర్గం, ఇతను ఈ సామాజిక వర్గం, మాట పెరిగి ఇద్దరూ మందుపుచ్చుకున్నటువంటి పరిస్థితులలో వినోద్ రాయలు హత్య జరిగింది అనేది ఆ తర్వాత వెలువడినటువంటి ఒక కథనం. ఆ తర్వాత తెలిసింది. అతని చివరి ఫోటోలు ఈవేళ వినోద్ రాయల్ని కత్తితో పొడి చేసిన తర్వాత ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయండి ఈవేళ. ఆ ఫొటోస్ ఒక్కసారి చూస్తే హృదయం ద్రవించిపోతుంది ఆ ఫొటోస్ చూస్తే. ఇది జరిగిన తర్వాత ఒక రోజు చాలా పెద్ద ఎత్తున, అంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఈరోజు సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన తర్వాత, చాలామంది ముఖ్యులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి స్పందించకపోతే ఎలాగని అన్నప్పుడు స్వయంగా నేను షేక్ రియాజ్ గారికి నేను ఫోన్ చేశాను. ఇవాళ ఆయన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. షేక్ రియాజ్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఇట్లా జరిగినటువంటి సంఘటన, దీని గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, దీని గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ఏ విధమైనటువంటి చర్య మీరు నిర్వహించబోతున్నారు, ఏంటి అసలు మీరు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు అంటే, షేక్ రియాజ్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దీనికి జనసేన పార్టీకి, దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు. దీనిని పవన్ కళ్యాణ్ గారికి దయచేసి జనసేన పార్టీకి ఏ విధంగానూ ఆపాదించద్దు. వాళ్ళు అక్కడ మాట పెరిగింది, మాట పెరిగినటువంటి నేపథ్యంలో జరిగిపోయినటువంటి ఒక దుస్సంఘటనగా దీనిని భావిస్తున్నాము అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మరుసటి రోజు ఉదయం ఫస్ట్ ఫ్లైట్కి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వేదవతి రాయల్ గారి ముందు ఉన్నారు. ఈవేళ సాయంత్రం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదని చెప్పారు. మరుసటి రోజు ఉదయానికల్లా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, వేదవతి రాయల్ గారిని పరామర్శించారు. అప్పటికి అంతిమ సంస్కారాలన్నీ పోస్టుమార్టాలు అంతిమ సంస్కారాలన్నీ అయిపోయింది. పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి స్వయంగా అప్పటి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి
ప్రస్తుతం జనసేన తిరుపతి నాయకులైనటువంటి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారే వారిని తీసుకుని వెళ్ళారు, వచ్చారు, దర్శనం అది చేయించారు. అవన్నీ కూడా వాళ్ళు మనం దృశ్య మాధ్యమంలో చూడొచ్చు, ఆ ఫోటోగ్రాఫ్స్, విజువల్స్. సాయంత్రము మరుసటి రోజు చాలా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో నిర్వహించి వినోద్ రాయల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నామని చివరి ఎక్కడో ఒక మాట, వేదవతి రాయలు గారికి మా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాను, 2 వాక్యాలు చెప్పి మిగతా ప్రసంగం అంతా కూడా వేరే ప్రసంగం, ఒక 2 గంటల పాటు వేరే ప్రసంగం కొనసాగింది. ఆ రోజు అందరూ చాలా కన్వీనియంట్గా వినోద్ రాయలు హత్యని ఇవాళకి మర్చిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వినోద్ రాయల హత్యని ఇవాళకి చాలా కన్వీనియంట్గా అందరూ మర్చిపోయారు. ఆ తర్వాత మాధ్యమాలన్నీ, మన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలన్నీ మిగతా 2 గంటల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించే ఒక వారం రోజులు చర్చ జరిగింది. ఇవాళ వేదవతి రాయలు గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆవిడ ఎందుకు జనసేనలో లేరో నేను ఆవిడని అడగను, ఆవిడ నాకు చెప్పరు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, లేకపోతే ఇటువంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు ఏంటంటే, ఇవి పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని ఇరకాటంలో పెట్టేటటువంటి విషయాలుగా ఆయన భావిస్తున్నారు. ఓకే, అంటే వీటిని ఫేస్ చేసేటటువంటి, వీటిని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కొరవడిందేమో అని అనిపిస్తుంది నాకు. అర్థమవుతుంది కదా. ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే, అటువంటి వాళ్ళని, అటువంటి ఎలిమెంట్స్ని మనం అనేది వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళని అసలు మన అని మనం ఓన్ చేసుకోకూడదు. అర్థమైంది మీరు అన్నది. వాళ్ళని మన అని మనం ఓన్ చేసుకోకూడదు. మనం చాలా శాంతియుతమైనటువంటి బుద్ధుడు, గాంధీ ఇటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి, మనం సనాతన ధర్మం వైపు అడుగులు వేసాం, చేగువేరా నుంచి మనం సనాతన ధర్మం వైపు అడుగులు వేసాం కాబట్టి మనం ఇటువంటి వాటి జోలికి మనం వెళ్ళొద్దు అనేటటువంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికైతే ఈ సాయికృష్ణ లాకప్ డేస్ సంబంధించి పోలీసులు అయితే గుణపాఠం నేర్చుకోవాల్సిందే. దానివల్ల రేపు మీ భవిష్యత్తులో ఎటెళ్ళిపోతే కూడా మీరు ఊహించలేని పరిస్థితి. క్షణికావేశాలకు లోనైపోయి ఇలాంటివి చేసుకుంటే మీ కెరీర్ పరంగా మీకు నష్టము, రాజకీయ పరంగా ఆ పార్టీలకు నష్టం, ఆ కుటుంబానికి తీరని లోటు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.